హలో మై డియర్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను ఆలోచిస్తూ ఉన్నా. సండే మరి అందరూ కూడా ఎంజాయ్ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఎలక్షన్స్ టుమారో. సో ఎడ్యుకేటెడ్ మనమే బద్దకిచ్చేస్తూ ఉంటాం. చూడండి, టౌన్స్లో ఎప్పుడు కూడా 40, 50, 60% కూడా పోలే అవ్వదు. అదే పల్లెటూరులో చూడండి, ఈవెన్ దో దే ఆర్ పెద్ద ఎడ్యుకేషన్ లేకపోయినప్పుడు కూడా వాళ్ళు కమిట్మెంట్ తోటి వాళ్ళు ఓటు వేయటానికి వెళ్తారు. మనలో ఒక రకమైనటువంటి లెథర్జీ, నీరసం, ఎందుకులే ఎండలో అన్నట్టుగా. సో ఓటు వేయటం అనేటటువంటిది మన హక్కు అది. సో అందరూ దయచేసి వినియోగించుకోండి. మీకు ఇష్టమైనటువంటి క్యాండిడేట్ని మీరు ఎంచుకోవటం తప్పేం లేదు. సో స్పేర్ సమ్ టైమ్ అండ్ ప్లీజ్ ఓట్ ఫర్ అవర్ ఫ్యూచర్. ఓకే. సో గత 5-6 వీడియోల్లో నుంచి మనం రోల్ ఆఫ్ ప్రొనౌన్స్ అనేటటువంటి సబ్జెక్ట్ని ఒక 5-6 వీడియోలు చేయటం జరిగింది. అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు మనం ఈ ప్రొనౌన్స్ని చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటాం. అవి ఏంటో మనకు అర్థం కాదు. ఇప్పుడు చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటే ఏంటి, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. వాటిని మనం ఉపయోగించి వాక్యాలు తయారు చేసుకోవటమే, తద్వారా మనం మాట్లాడుతున్నాం. కానీ చాలామంది చెప్పేది ఏంటి, నేను ఆల్రెడీ చెప్పాను, సహజంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది, పాస్ట్ టెన్స్ అనేది, ఫ్యూచర్ అనేది, ఈ మూడిటితోటే మనం 80% ఇంగ్లీష్ మాట్లాడవచ్చు అని అన్నాను. అయినా కానీ బోల్డ్ వస్తున్నాయి కదండి. ప్రెజెంట్ టెన్స్లో 4 వస్తున్నాయి, పాస్ట్ టెన్స్లో 4 అంటున్నారు, ఫ్యూచర్లో 4, మరి వాటికి ఆపోజిట్స్ వస్తున్నాయి, క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇవన్నీ లేకుండా సింపుల్గా మాట్లాడేటటువంటి పద్ధతి ఏం లేదా అని ఎవరో కామెంట్ చేస్తారు. సరే, లేదా అంటే ఉంది. మరి అందులో గ్రామర్ పెద్దగా మరి అన్నీ ఇన్కార్పొరేట్ చేయటం అంటే కష్టం. నేను ఈరోజు పెట్టిన thumbnail కూడా అలాంటి వాళ్ళ దృష్టిలో పెట్టుకుని కేవలం 2 టెన్స్ ద్వారా మనం పూర్తిగా ఇంగ్లీష్ మాట్లాడేయచ్చు. 2 టెన్స్. అవేంటో చూద్దాం ఇప్పుడు. సహజంగా మనకి టెన్స్ అంటే ఏంటి? కాలము. సహజంగా కాలాలు ఎన్ని ఉంటాయి? వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలం తెలుగులో. అదే ఇంగ్లీష్ అయితే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయిన టెన్స్ కాలము, ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్తు కాలము. ఏదాకా ఎక్కడైనా ఇవే కదా కాలాలు ఉండేది. ఈ కాలాలను బట్టి వెర్బల్ అంటే క్రియలు మారుతూ ఉంటాయి. తినుట అన్నాం అనుకోండి, నేను తినుచున్నాను ఇప్పుడు. నిన్న తిన్నాను, గతం పాస్ట్ టెన్స్. రేపు కూడా తినబోతాను, రేపు తింటాను భవిష్యత్తు. సో ఏదైనా సరే ఈ 3 కాలాలను బట్టే కదా వెర్బల్ వచ్చేది. ఈ కాలాలను బట్టే వెర్బల్. సో మనం ఇక్కడ ఈ టెన్స్ అనేటటువంటి కాలాన్ని మనం ఫస్ట్ ఏంటి? ప్రజెంట్ టెన్స్. దీన్నే మనం వర్తమాన కాలం అని తెలుగులో అంటాం. రెండవది ఏంటి? పాస్ట్ టెన్స్. దీన్నే భూతకాలము అని అంటాం. మూడవది ఏంటి? ఫ్యూచర్. అంటే భవిష్యత్తు కాలం. ఎక్కడైనా అంతే, ఏ భాషకైనా ఈ కంపల్సరీగా ఇలాగే ఉంటాయి. ప్రజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో. అంటే ఏంటి? భవిష్యత్తులో జరిగేవి. ప్రజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం జరిగేది, పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయిన కాలం. సో నేను పెట్టినటువంటి thumbnail ఏమని పెట్టాను? కేవలం ఈ 2, ఏది వర్తమాన కాలము, భూతకాలం అంటే 2 టెన్స్లతోటి, అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ తోటి మొత్తం మనం ఇంగ్లీష్ని మాట్లాడగలుగుతాము. మరి అందులో గ్రామర్ లేదండి, ఈ వాక్య నిర్మాణం ఇందులో ప్రణామంలో ఇవన్నీ సరిగ్గా లేవండి అవి అంటే కుదరదు. అవన్నీ నేర్చుకోవాలి. అలా అయితే ప్రతి ఒక్కరు ఈ 2 చెప్పేసి అయిపోయింది గ్రామర్ అన్నారు.
మీకు ఏంటంటే ఇమీడియట్, ఇన్స్టంట్. మనం చోట వెళ్ళినా మనం ఏముందని అడుగుతాం, మనం హోటల్కి వెళ్ళినప్పుడు అదే చెప్తూ ఉంటాడు, పూరి 2 నిమిషాల్లో అవుతుందండి, అబ్బాయి అర్జెంట్గా ఏది రెడీగా ఉందంటే అది ఇచ్చేయమంటాం. సో అది ఫాస్ట్ వరల్డ్లో ఉన్నాం మనం. సో ప్రతిదీ కూడా ఫాస్ట్గా అయిపోవాలి పనులు. సో మనం మాట్లాడేటటువంటిది ఇక ఈ గ్రామర్ వీటితో లేకుండా మనం మాట్లాడేది అవతలవాడికి అర్థం కావాలి, అవతలవాడికి మాట్లాడేది మనకు అర్థం కావాలంటే ఈ రెండింటి ద్వారా మనం ఆల్రెడీ చూసాం. ఇది 50% మనం రాసుకున్నప్పుడు, ఇది 20%, ఇది 10% అని చెప్పుకున్నాం. మిగతాది వీటిల్లో ఉన్నాయి, వద్దులండి ఇప్పుడు. అంటే చూసారా, ఈ రెండింటితోటే 70 వస్తుంది. కానీ 100% మనం మాట్లాడటానికి అవకాశం ఉంది. కాకపోతే మనకి వెర్బ్స్ తెలిసి ఉండాలి. వెర్బల్ అండి చూద్దాం. చూడండి, ఇది ప్రజెంట్ టెన్స్లో ఉండే వెర్బ్, ఇది పాస్ట్ టెన్స్లో ఉండేటటువంటి వెర్బ్, ఇది ఫ్యూచర్ టెన్స్ కాదండి. చాలామంది ఇది ప్రజెంట్, ఇది పాస్ట్, ఇది ఫ్యూచర్ అనుకుంటాం, కానీ ఇది ఫ్యూచర్ కాదు ఇది. అందుకే ఈ రెండింటితో మనం ఎన్ని వాక్యాలను తయారు చేస్తున్నాం. మరి దీన్ని ఏమంటా ఉన్నాం? పాస్ట్ పార్టిసిపల్. అంటే ఇది కూడా పాస్ట్ టెన్స్ కింద లెక్క. అర్థమైందండి? ఎప్పుడంటే దీన్ని V3 అంటాం, దీన్నేమో V2 అంటాం, దీన్నేమో V1 అంటాం. మనకి ఇది అవసరం లేదు. ఈ రెండు కంపల్సరీగా తెలిసి ఉండాలి. రెండే 2 టెన్స్ల ద్వారా మనం మాట్లాడగలుగుదామని కదా తమ్మునైన పెట్టాము. ఇన్స్టాంట్గా అర్జెంటుగా మాట్లాడాలనుకునేటటువంటి వాళ్ళకి ఫస్ట్ ఈ వెర్బ్స్ తెలిసి ఉండాలి. ఆ వెర్బుల్లో V1 V2. మరి ఇది ఎప్పుడు ఉపయోగిస్తారంటే ఇది యాక్టివ్ ప్యాసివ్ వాయిస్లు, పర్ఫెక్ట్ టెన్స్లకి ఉపయోగిస్తారు. ఐ హ్యావ్ రిటర్న్, ఏ బుక్ ఈజ్ రిటర్న్ బై మీ, ఈ టైప్లో ఉపయోగాలు. కానీ మనం మాట్లాడటానికి ఈ రెండు చాలు. అంటే V1 + V2 అనేటటువంటిది కావాలి. సో ప్రతి వెర్బ్ కూడా తెలిసి ఉండాలి మనకి. చూడండి, గో, వెంట్, గాన్, రైట్, రోట్, రిటర్న్. మరి ఇక్కడ చూడండి, ప్లే, ప్లేడ్, ప్లేయిడ్, వర్షిప్, వర్షిప్డ్, వర్షిప్డ్. కొన్నిటికి ఈడీలు చేరుతున్నాయి. వీటిని ఏమంటాం మనం? రెగ్యులర్ వెర్బ్స్ అంటాం. ఈడీలు చేరినటువంటి వాటిని మనం అలాగే కొన్ని 3 వేరుగా వచ్చినాయి అనుకోండి, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటాం. ఈ ఈడి ఉంటే ఈజీగానే ఉంటుంది మనకి. వర్క్, వర్క్డ్, వర్క్డ్, ప్రేయిడ్, 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 వర్షిప్డ్, వర్షిప్డ్. ఈ విధంగా ఈ చోట గో, వెంట్, గాన్, రైట్, రోట్, రిటర్న్, ఈట్, ఎయిట్, ఈటెన్, సింగ్, సాంగ్, సంగ్, ఎక్కువగా ఇవి ఉంటాయి. సరే, అవి మనకి ప్రస్తుతానికి మనకు అనవసరం కనుక ఈ రెండు ప్రతి దానికి తెలిసి ఉండాలి. నువ్వు ఏదైనా మాట్లాడాలనుకో, పాట పాడాలని అనుకుంటున్నావు, వెంటనే పాట సింగ్, దానికి రెండవది సాంగ్. కనీసం ఈ రెండన్నా వస్తూ ఉండాలి. ఇది మూడవది సాంగ్. ఇది ప్రస్తుతానికి మనకు అనవసరం. సో ఇది V1, ఇది V2. ఇవి పట్టుకోండి మెయిన్. అంటే ప్రజెంట్ టెన్స్లో ఉన్న వెర్బ్ V1, పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి వెర్బ్ V2. ఈ రెండింటితోటి మొత్తం మనం 3 కాలాలనే తయారు చేయగలుగుతాం. ఎలాగా చూడండి, ఉదాహరణకి ఇక్కడ రైట్ అనేటటువంటి వెర్బ్ తీసుకున్నాం. రైట్ అంటే రాయుట, రోట్, రిటర్న్. ప్రస్తుతం రాయుట, రోట్ రాసేసాను, నిన్న ఉన్నాం. రిటర్న్ అంటే కూడా ఇదే పాస్ట్ టెన్స్ కనుక ఇది దానికి అనవసరం మనకి. ఇది V1, V2. ఈ V1, V2 ఇక్కడ రెండే ఉన్నాయి. ఇది ప్రజెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్.
మరి ఫ్యూచర్ ఏదండి? మాట్లాడాలంటే ప్రజెంట్ టెన్స్ కావాలి, పాస్ట్ టెన్స్ కావాలి, ఫ్యూచర్ కూడా కావాలి. కానీ ఇక్కడ రెండే ఉన్నాయి. ప్రజెంట్ ఉంది, పాస్ట్ టెన్స్ ఉంది. మరి వీటితోటి మొత్తం 3 ఎలా మాట్లాడతారండి మాస్టర్ గారు? ఇదేమో ఫ్యూచర్ కాదంటున్నారు, దీన్నేమో పాస్ట్ పార్టిసిపుల్ అంటున్నారు, ఇది ఉపయోగించవలసిన లేదు అంటున్నారు. మీరేం చూస్తారో 2 టెన్స్లతోటే ఈ ప్రజెంట్ పాస్ట్ టెన్స్ తోటే మొత్తం అలా మాట్లాడుతూ ఎలాగండి అని మీకు డౌట్ రావచ్చు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు పరీక్ష హాల్కి బయలుదేరుతున్నావు. ఎవరు అడుగుతున్నావు, ఏంట్రా సంగతి అంటే, ఐ రైట్ ఎగ్జామ్ నౌ. చూడండి, రైట్ ఇక్కడ తెచ్చుకున్నాం, ప్రజెంట్ టెన్స్లో ఉంది. అంటే ఏంటి? ఐ రైట్ ఎగ్జామ్ నౌ. నేను ఎగ్జాము ఇప్పుడు రాస్తాను. ఇప్పుడో కాదు, సాయంత్రం లేకపోతే రేపు అయితే వాళ్ళ భవిష్యత్తులోకి వెళ్ళిపోద్ది. జస్ట్ ఇప్పుడే హాల్లో కనపడ్డాడు. చూడండి, ఇక్కడ దేన్ని తెలియజేస్తుంది? ప్రజెంట్ టెన్స్ తెలియజేస్తుంది. దీన్నే మనం వర్తమాన కాలం అని తెలియదు. ఒకటి వచ్చేస్తుంది. ఇంక ఇప్పుడు దీంతో రాద్దాం మనం. ఐ రోట్ ఎగ్జామ్. నేను ఎగ్జామ్ రాసేసాను. ఇక్కడ మనకు టైం ఇవ్వకపోయినా కానీ ఎప్పుడైతే వీటిలో ఉన్నటువంటి వెర్బ్ ఉందో చేయబడిన క్రియని సూచిస్తుంది. ఐ రోట్ ఎగ్జామ్. టైం ఇస్తే ఎస్టర్డే అని పెట్టుకుని తప్పేం లేదు, లేకపోయినా పర్వాలేదు. సో ఇప్పుడు నేను ఎగ్జామ్ రాస్తున్నాను, నిన్న నేను ఎగ్జాము రాసేసాను. సో 2 కాలాల్లో మనం మాట్లాడేస్తాం. ప్రజెంట్ టెన్స్ని ఎలా మాట్లాడాలి? V1 పెట్టుకుంటాం. పాస్ట్ టెన్స్ ఏంటంటే ఇక్కడ ఎస్టర్డే అని పెట్టుకోవచ్చు, ఏదో జరిగిపోయిన కాలం 2021 అనుకోవచ్చు, 2001లో, 1997 అవ్వచ్చు, 1940. ఇండియా గాట్ ఇండిపెండెన్స్ 1947 జరిగిపోయిన క్రియ కదా, ఇది మన పాస్ట్ టెన్స్. మరి ఇప్పుడు ఫ్యూచర్లో మాట్లాడాలంటే ఎలాగండి? సో ఇది పాస్ట్ టెన్స్. దీన్నే మనం భూతకాలం అంటాం. తెలుగులో 2 అయిపోయాయి. ఇప్పుడు 3వది భవిష్యత్తు కావాలి మనకి. సో ఇక్కడ ఉన్నాయి 2 ఉన్నాయి. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు, ఇది ఫ్యూచర్ కాదు ఇది. మరి ఎలాగండి అంటే దీన్నే V1 దాన్నే పట్టుకోండి. చూడండి, ఐ రాసేసి విల్ కానీ షెల్ కానీ పెట్టుకుంటే ఆటోమేటిక్గా భవిష్యత్తు అయిపోతుంది. అందుకే ఈ 2 టెన్సులతోటే మీరు అన్ని టెన్సులు మాట్లాడగలుగుతారు, ఈజీగా మాట్లాడగలుగుతారు అని పెట్టాం. మరి కంప్లీట్ ఇదే సిస్టంలో అంటే కుదరదు. అది అతను ఎప్పటి నుంచో పొలంలో పనిచేస్తూ ఉన్నాడు అనే దానికి ఈ సిస్టమ్ ఇది పనిచేయదు. ఇక్కడ ఏదో మనం మామూలుగా మాట్లాడేసుకోవటానికి పనిచేస్తుంది. సో ఇక్కడ షెల్ కానీ విల్ కానీ పెట్టుకోండి. సహజంగా ఐకి ఊకి షెల్ వస్తుందండి, వీటి భవిష్యత్తును తెలియజేయటానికి. మిగతా వాటన్నిటికి కూడా వీళ్ళే పెట్టుకోవచ్చు. సహజంగా ఇక్కడ అన్ని ఐ తీసుకున్నాం కనుక ఇక్కడ కూడా ఐ తీసుకున్నాం. ఐ తీసుకుంటే ఐ షాల్ రైట్ ఎగ్జామ్. నేను ఎగ్జామ్ రాస్తాను, భవిష్యత్తే. అది చెప్పలేదు, రేపు రాయొచ్చు, ఎల్లుండి రాయొచ్చు, వచ్చే నెలలో రాయొచ్చు. ఎప్పుడైతే షెల్లో వీళ్ళు ఉన్నాయో అది ఆటోమేటిక్గా భవిష్యత్తు. సో ఐ షాల్ రైట్ ఎగ్జామ్ టుమారో. భవిష్యత్తును చూసిస్తుంది. చూడండి, ఈ ఇదేంటిది? ఫ్యూచర్ టెన్స్. దీన్ని భవిష్యత్ కాలం అని. సో ఈ రైట్ అనేటటువంటి వెర్బ్ని మనం ఈ 3 కాలాల్లో, అంటే ఇక్కడ రైట్ రోట్ అనేటటువంటి ఈ 2 వెర్బల్ని 3 వెర్బల కింద, ప్రజెంట్ టెన్స్ కింద, పాస్ట్ టెన్స్ కింద, ఫ్యూచర్ టెన్స్ కింద మనం ఉపయోగించాం. అందుకే ఈ ప్రజెంట్ టెన్స్కి 50% అన్నాడు, పాస్ట్ టెన్స్కి 20% అన్నాడు, ఫ్యూచర్కి అయితే వదిలేయండి. సో అర్జెంటుగా మీరు మాట్లాడాలనుకుంటే ఇది టైప్. ఉదాహరణకి నేను 10th 1992లో పాస్ అయ్యాను అనేటటువంటి నీ భావన నువ్వు చెప్పాలనుకుంటున్నావు. ఎలాగా?
ఐ పాస్డ్ 10th ఇన్ 1992. నేను 1992లో 10th పాస్ అయ్యాను. ఎప్పుడైతే పాస్డ్ అని ఉందో పాస్డ్ ఇదేంటి రెగ్యులర్ వెర్బ్ అనమాట. ఇది రెండవ V2ని చూపిస్తుంది. V2 ఎప్పుడు చూపించిందో జరిగిపోయిన క్రియ అని అర్థం అనమాట. నేను పాస్ అయ్యాను 10th ఇన్ 1992, 1992లో. మరి నేను పాస్ అవుతాను అని భవిష్యత్తులో నీకు ఏమైనా నమ్మకం ఉన్నప్పుడు అప్పుడేం చేస్తావు నువ్వు? ఐ షాల్ పాస్ ఇన్ 2025. 25లో జరిగే ఎగ్జామ్లో ఖచ్చితంగా పాస్ అవుతాను అని. మరి ఇప్పుడు దాన్ని ప్రెజెంట్ టెన్స్ పెట్టొచ్చు. ఐ పాస్ 10th అని అంటావా? అందుకే కష్టం ఇది. అన్నిటికీ అన్ని సెంటెన్స్ ఈ రెండింటికి సెట్ అయింది. ఇది కూడా కొంచెం అబ్నార్మల్గానే ఉంటుంది. ఐ షాల్ పాస్ ఇన్ 2025. ఎలా చెప్తావు నువ్వు కరెక్ట్గా 25లో పాస్ అవుతావని? ఇది అజంప్షన్, ఏదో ఊహ. ఇది సెట్ అయింది ఇక్కడ, కానీ ఇక్కడ సెట్ అవ్వదు. సో మనం తీసుకున్నటువంటి ప్రతి వెర్బ్కి ప్రతి 3 రావాలనే రూల్స్ ఏమి లేవు, రావు కూడా. ఎందుకంటే ఉన్నటువంటి ఈ 2 వెర్బులతోటి 3 వాక్యాలు తయారు చేయటం అనేది కొంచెం కష్టమైనటువంటి పని. ఓకేనా? సరే, ఇంకొక డౌట్ రావచ్చు మీకు. చూడండి, షీ మేక్స్ టాయ్స్ విత్ ప్లాస్టిక్. ఆమె తయారు చేస్తున్నది. ఎస్ ఎప్పుడైతే చేరిందో ఇది ప్రజెంట్ టెన్సే. థర్డ్ పర్సన్ కనుక వెర్బ్కి ఎస్ చేర్చాం. షీ మేక్స్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి వెర్బ్ ఇది. టాయ్స్ విత్ ప్లాస్టిక్. ప్లాస్టిక్ తోటి ఆ అమ్మాయి టాయ్స్ అంటే ఆట వస్తువుల్ని తయారు చేస్తుంది అని అన్నాం. దీన్ని మనం పాస్ట్ టెన్స్ కూడా రాయొచ్చు. షీ ఈ మేక్. రెండోది అంటే మేడ్ టాయ్స్ ఇన్ డిసెంబర్. సరిపోయింది, డిసెంబర్ అని చెప్పేస్తుంది. పైగా ఇక్కడ మేడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది. పాస్ట్ అంటే V2 వెర్బ్ ఉంది, ఇక్కడ V2 ఉంది, రెండు వచ్చేసాయి. సరే, దీంతో మనం షీ ఏం పెట్టుకోమన్నా? విల్ కానీ షల్ కానీ పెట్టుకొని అన్నాను. షీ విల్ ఏం చేస్తుంది? మేక్ టాయ్స్ ఇన్ మే. షీ విల్ మేక్ టాయ్స్ ఇన్ మే 2024. ఇది భవిష్యత్తును సూచిస్తుంది. చూడు, ఇక్కడ మేక్ అనేటటువంటి దాన్ని మనం ఈ మూడిట్లోనూ ఉపయోగించగలిగాం. ఎంతకంటే ఇంకెక్కువేం మాట్లాడతాం? నిన్న తయారు చేశాను, ఈరోజు చేస్తున్నాను, రేపు చేయబోతాను. బ్లంట్గా మాట్లాడాలంటే మరి దాంట్లో ఇప్పుడే పూర్తయిన క్రియ, ఎప్పటి నుంచో జరుగుతున్న క్రియ, మరి భవిష్యత్తులో జరుగుతూ ఉన్నట్లు ఉంటాయి. మరి అప్పుడు ఎలాగంటే కొంచెం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లతోటి ఇదే టైప్లో మనం చేయొచ్చు. ఒకసారి మీరు ఈ విల్లులు షల్లులు లేకుండా కూడా మనం తయారు చేయొచ్చు. ఎలాగా చూడండి. షీ మేక్, విల్ తీస్తాం మనం. షీ విల్ మేక్ టాయ్స్ ఇన్ మే 2024. ఇది కూడా భవిష్యత్తే. అదేంటండి విల్లు షల్ల లేదు కదా, ఇది భవిష్యత్తు ఎలాగైందని డౌట్ రావచ్చు. ఎప్పుడైతే షీ మేక్ టాయ్స్ ఇన్ మే, ఇక్కడ టైం ఇచ్చాడు అంటే భవిష్యత్తు టైము. ఇక్కడ భవిష్యత్తు టైం ఇచ్చినప్పుడు విల్లు షల్ల పెట్టకపోయినా పర్వాలేదు. అలా కాకుండా ఇలా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు కంపల్సరీగా షీ విల్ మేక్ టాయ్స్, ఆమె తయారు చేస్తుంది. షల్ల విల్లు కంపల్సరీగా పెట్టుకోవాలి, ఇక్కడ టైం లేదు కనుక. ఒకవేళ టైం ఉన్నట్లయితే షల్ల, అందుకనే ఉన్నాం ప్రజెంట్ టెన్స్లో, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఒక కార్యము భవిష్యత్తులో జరగబోయినా కానీ ప్రస్తుతం కానీ మనం నిర్ణయం తీసుకున్నట్లయితే దాన్ని కూడా మనం ప్రజెంట్ టెన్స్లో రాసుకోవచ్చు అన్నాం. ఐ గో టు లండన్ టుమారో, వెళ్ళేది రేపు. ఇటు చెప్తున్నది ఐ గో అంటున్నాడు. ఐ గో అంటే మనం ఏమనుకుంటాం? ఇప్పుడు వెళ్తున్నాం అనుకుంటాం, కానీ అక్కడ టైం ఇచ్చాడు, రేపు అన్నాడు. సో దాన్ని మనం ఫ్యూచర్ కాకుండా ఐ షాల్ గో అనే దానికి బదులుగా మనం
ఐ గో అని పెట్టుకుంటాం, అంటే ప్రజెంట్ టెన్స్లో మనం. సో ఈ విధంగా ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే ఏంటి, షీ మేక్స్ టాయ్స్ విత్ ప్లాస్టిక్ ప్రజెంట్ టెన్స్, షీ మేక్ టాయ్స్ ఇన్ డిసెంబర్ గతకాలం. షీ మేక్ టాయ్స్ అంటే మరి ఇక్కడ ఎప్పుడు చేశాడనే డౌట్ వస్తుంది. డిసెంబర్ 2010 ఇది జరిగిపోయింది. షీ విల్ మేక్ టాయ్స్, ఆ అమ్మాయి టాయ్స్ తయారు చేస్తుంది. విల్లు షల్ ఉంది కనుక ఆటోమేటిక్గా భవిష్యత్. ఒకవేళ మరి ఇక్కడ విల్లు లేదు షల్ లేదు, మరి ఇది భవిష్యత్తు అని ఎలా పెట్టామండి? షీ మేక్స్ టాయ్స్ ఇన్, ఇది భవిష్యత్తు కాలం ఇచ్చాడు కనుక. ఒకవేళ ఇది లేకపోతే ఇలా రాయకూడదు. చూసారు, ఇక్కడ వాళ్ళకి విల్లు కానీ షల్ కానీ ఐకి వైకి షల్లు పెట్టుకోవాలి, మిగతా వాటన్నిటి కూడా విల్లులు పెట్టుకోవాలి. అంటే ఏంటి, మనకి ఈ కేవలం ఈ మూడిటితోటే మనం బ్లంట్గా నిన్న ఏంటంటే సంగతే ఏంటి, ఐ వెంట్ తుని ఎస్టర్డే, నేను వెళ్ళిపోయాను, మరి మళ్ళీ ఎప్పుడు వెళ్తాను? టుమారో ఐ విల్ గో టు తుని టుమారో, లేదా ఐ గో టు తుని టుమారో, లేదా ఐ షల్ గో టు తుని టుమారో, ఐ గో నౌ, ఇప్పుడు వెళ్తున్నాను నేను. సో ఈ విధంగా మనం ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అంటే రెండు ప్రజెంట్ టెన్స్ తీసుకున్నాము, పాస్ట్ టెన్స్ తీసుకున్నాము. ప్రజెంట్ టెన్స్కి విల్ కానీ షల్ కానీ చేర్చినట్లయితే అది ఆటోమేటిక్గా భవిష్యత్తు అయి ఉంటుంది. అందుకే ఈ రెండు టెన్స్లతోటే మనం మొత్తం ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాము. నాట్ గ్రామటికల్లీ. స్పోకెన్ ఇంగ్లీష్కి ఏంటంటే మనం మాట్లాడేది అవతలవాడికి అర్థం కావాలి, అవతలవాడు మాట్లాడేది మనకి అర్థం అవుతుంది. చల్తా పనిగా జరుగుతూ ఉంటుంది. మరి అందులో గ్రామర్ ఎత్తితే సెట్ అవ్వదు అనమాట. సో ఈ విధంగా దీనికి కావాల్సింది ఏంటంటే మనకి కంపల్సరీగా నేర్చుకోవాల్సినవి వెర్బ్స్ రావాలి. ఈ 3 రూపాల్లో ఉన్నటువంటి వెర్బ్స్ తెలిస్తే తప్ప చేయలేము. సో ఈ వెర్బ్లో రెగ్యులర్ వెర్బులని, ఇర్రెగ్యులర్ వెర్బులని ఉంటాయి. అంటే ఈడీలు కానీ చేరినట్లయితే చూడండి, ఇక్కడ ప్లే, ప్లేడ్, ప్లేడ్, వర్క్, వర్క్డ్, వర్క్డ్. చూడండి, అన్నిటికీ ఈడీలు చేరాయి. ఫస్ట్ది సెకండ్ వేరువేరుగా ఉన్నాయి, మూడోది కూడా రెండో దానిలాగా ఉంటాయి. వీటిని ఏమంటాం మనం? రెగ్యులర్ వెర్బ్స్ అంటాం. అలా కాకుండా 3 వేరువేరుగా ఉంటాయి. సింగ్, సాంగ్, సంగ్, సింక్ ముంచుట మునుగుట, శాంక్, సంక్, ఫర్గివ్ క్షమించుట, ఫర్గేవ్ ఇది చెప్పానో లేదో, ఫర్గేవ్, ఫర్గివెన్, ప్లే, ప్లేడ్, ప్లేడ్, వర్క్, వర్క్డ్, వర్క్డ్. ఈ రెండు ఒకేలాగా ఉన్నాయి. ఈడీలు చేరినాయి కనుక ఇది రెగ్యులర్ అన్నాం. ఈ 3 వేరుగా ఉన్నాయి. సింగ్, సాంగ్, సాంగ్, సింక్, సాంగ్, సంక్, ఫర్గెట్, ఫర్గివ్, ఫర్గేవ్, ఫర్గివెన్, ఫర్గెట్, ఫర్గాట్, ఫర్గాటెన్. ఈ విధంగా 3 వేరువేరుగా ఉండేటటువంటి వాటిని మనం ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అని అంటాం. మరి ఇవి కూడా రాకుండా మనం మాట్లాడాలంటే ఎలాగండి? ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లో మాట్లాడాలి. ఏంటి, పాట పాడదాం అనుకున్నాం, ఈ సింగ్ అనేది రావాలి కదా నీకు. ఐ సింగ్ ఏ సాంగ్, లేదా ఐ షల్ సింగ్ ఏ సాంగ్, ప్రజెంట్ టెన్స్. దానికి పాస్ట్ టెన్స్, ఐ సాంగ్ ఏ సాంగ్ ఎస్టర్డే, నిన్న నేను పాడాను. ఐ సాంగ్ ఏ సాంగ్ ఇన్ 2001. మరి రేపు పాడతాను, ఐ షల్ సింగ్, లేదా ఐ సింగ్. రేపో టుమారో ఏదో టైం ఉండాలి. షల్ కానీ వీళ్ళు కానీ పెట్టుకుంటే అక్కడ టైం లేకపోయినా పర్వాలేదు. కానీ అలా షల్లో వీళ్ళు పెట్టుకోకుండా ప్రజెంట్ టెన్స్తో రాయాలంటే కంపల్సరీగా అక్కడ. సో ఈ విధంగా మనకి ఇవి కంపల్సరీగా కంఠస్థం చేయాలి. ఎన్ని ఉన్నాయండి వెర్బ్స్? కొన్ని వేలు ఉన్నాయి. కానీ మన డే టు డే లైఫ్లో మనం ఎక్కువగా మాట్లాడేటటువంటివి నాట్ మోర్ దెన్ 200. ఆ 200 మీరు ఏమీ లేదు చూడండి. ఈ సింక్, సాంగ్, సాంగ్ అన్నాడు, ఫర్గివ్ అన్నాడు, ఫర్గేవ్ అని అన్నాడు, ఫర్గెట్, ఫర్గాట్. ఒకటి వస్తే ఆటోమేటిక్గా రెండో మిగతా వచ్చేస్తాయి. డూ, డిడ్, డన్, కమ్, కేమ్, కమ్, గో, వెంట్, గాన్, లీవ్, లెఫ్ట్, లెఫ్ట్, ప్రీజ్, ప్రోజ్, ప్రోజన్. సో ఇవి మీకు మరి నేను ఇదివరకు చెప్పానో లేదో తెలీదు.
మనకు బాగా ఒక పని చేస్తాను, రేపు ఒక 200 కనీసం ఒక 50 అన్న రేపు ఇవి తయారు చేసుకొని వీటి ద్వారా మన వాక్యాలు తయారు కొంచెం కంఠస్థం. ఇది ప్రజెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ పార్టిసిపుల్, నాట్ ఫ్యూచర్ టెన్స్. పాస్ట్ టెన్స్ అలాగో ఇది కూడా పాస్ట్ టెన్స్ అలాగే, కాకపోతే V3 అంటారు వీటిని. మనం పర్ఫెక్ట్ టెన్స్లో కంపల్సరీగా వీటిని ఉపయోగిస్తాం. ఐ హ్యావ్ గాన్, షీ హ్యాస్ ఈటెన్, షీ హ్యాస్ సంగ్, దే హ్యావ్ సంగ్, దే హ్యావ్ ఫర్గివెన్. అలా మనం పర్ఫెక్ట్లు వచ్చినప్పుడు ఇవి కంపల్సరీగా ఉపయోగిస్తాం. మరియు యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ వచ్చినప్పుడు ఇవి వస్తాయి. రామ కిల్డ్ రావణ, రావణ వాజ్ కిల్డ్, రెగ్యులర్ వర్బ్. అప్పుడు ఇవి వస్తాయి అన్నమాట. అంతేగాని ఇది మనం ఫ్యూచర్ అని అనుకోవద్దు. మనకేంటంటే ఇప్పుడు రెండు క్రియలతోటి 3 కాలాలు మాట్లాడేయటం. ప్లేడ్, ఐ ప్లే నౌ, నేను ఇప్పుడు ఆడతాను. ఐ ప్లేడ్ ఎస్టర్డే, నిన్న నేను ఆడేస్తాను. ఐ షల్ ప్లే టుమారో, లేదా ఐ ప్లే షల్ అన్న పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా రెండు వెర్బులతోటి మనం 3 కాలాలను మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. సరే, మీకు ఒక డౌట్ రావచ్చు. ఇవి రేపు రాస్తాను, దయచేసి కంఠస్థం చేయండి. మీరు మాస్టర్ గారు ఫ్యూచర్ టెన్స్కి షల్లో వీళ్ళు పెట్టుకుంటే ఫ్యూచర్ అయిపోద్ది, లేదా షల్లో వీళ్ళు లేకపోయినా ఆ చివరి ఏదో టైం ఇచ్చాడు అనుకోండి, భవిష్యత్తు టైము, అది ఫ్యూచర్ అవుతుంది. మరి నేను అమెరికా వెళ్తాను 2025 నుంచి 2030 వరకు నేను ఏదో కోర్స్ చదువుతాను, మరి అప్పుడు సింపుల్ ఫ్యూచర్లో ఎలా రాయండి అని మీకు డౌట్ రావచ్చు కదా. ఇప్పుడు చూడండి, we will study medicine in America. ఓకే, అయిపోయింది. లేదు, నీకు వీలు పెట్టడం ఇష్టం లేదనుకో, అప్పుడు we study medicine in America. నువ్వు ఇక్కడ షాల్లో వీళ్ళు పెట్టలేదు కనుక కంపల్సరీగా అక్కడ టైం ఉండాలి. సో we study medicine in America. ఏదో టైం వేస్తాం, సరే ఆపుదాం, ఏదో ఒక టైం వేస్తాం. మరి నేను 2025 నుంచి 2030 వరకు కొంతకాలం పాటు సాగుతుంది కదండి, దాన్ని సింపుల్ ఫ్యూచర్లో ఎలా రాస్తామండి? ఫ్యూచర్ కంటిన్యూ రావాలి కదా. వీ విల్ బీ స్టడీయింగ్ ఇన్ అమెరికా, విల్ బీ స్టడీయింగ్. ఆ విల్ బీ స్టడీయింగ్ అని మీరు చెప్పేదంటే లేదు. మరి అదెప్పుడు ఎలాగంటే సింపుల్ ఇదే, వీ స్టడీ మెడిసిన్ ఇన్ అమెరికా ఫ్రమ్ 2025 to 2030. చాలు కదా, కంటిన్యూస్ లేకుండా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదువుతున్నా పంపించు. సింపుల్ ఫ్యూచర్ తోటే ఉపయోగించాం మనం. ఇలా ఎన్ని వచ్చినా కానీ దీంతోటే మన సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో 4 ఉన్నాయని చెప్పుకున్నాం. ప్రస్తుతం జరిగే క్రియలు, అలవాట్లు, నగ్న సత్యాలు, భవిష్యత్తులు, అటన్నిటికి మనం ఒక దాంట్లోనే రాయొచ్చు. సో ఇది ఎలాగో ఇది మీకు అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ కదండి, దీన్ని ఎలాగ ఉపయోగిస్తారో సింపుల్ ఫ్యూచర్లో అన్నాం. ఇక్కడ డేట్ వేసాం. అదే పాస్ట్ అని చూడండి, మేము 92 నుంచి 95 వరకు బాంబేలో నివసించామని రాస్తాం. కానీ నివసిస్తూ ఉండేవాళ్ళం కొంతకాలం పాటు జరిగింది కదండి అని అంటాం కదా. అప్పుడు ఏం చేస్తాం మనం? వీ లీవ్డ్, అయిపోయింది, జరిగిపోయింది. వీ లీవ్డ్ ఇన్ ముంబై. మేము నివసించాము, ఓకే, ఇన్ ముంబైలో నివసించడం జరిగిపోయింది. కానీ 5 సంవత్సరాలు నివసించాం, 92 నుంచి 97 వరకు. మరి కొంతకాలం పాటు జరిగింది కదండి, అప్పుడు ఫ్యూచర్ కంటిన్యూ రావాలి కదండి. ఏం అవసరం లేదు ఇక్కడ. వీ ఆర్ లివింగ్ ఇన్ బాంబే, ఇదంతా అవసరం లేదు. మనం కంపల్సరీ ఇదట్ అయిపోయి వీ లివ్డ్ ఇన్ ముంబై ఫ్రమ్ 1992 to 1997. చాలు కదా. ఇప్పుడు నుంచి ఇప్పుడు వరకు మేము నివసించాం. దీన్ని ఇంకో విధంగా రాసుకోవచ్చు. We were living in
ముంబై. అప్పుడు ఏమైంది, వీ వర్ లివింగ్, పాస్ట్ కంటిన్యూ అయింది. ఇప్పుడు మన పాస్ట్ కంటిన్యూకి ఈస్ట్ కంటిన్యూ కాదు కదా, సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్, ఈ మూడే కావాలి మనం. ఆ మూడు అంటే రెండింటితోటి మనం చల్ల వెళ్ళి పెట్టుకుని మూడు దాన్ని, మరి ఇవన్నీ పెట్టుకుంటే కుదరదు కనుక మళ్ళీ ఇదంతా టోటల్గా వెళ్ళిపోతుంది. ఉదాహరణకి మనకు ప్రజెంట్ టెన్స్లో 4 రకాలు చూసాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే అనగానే ఏంటి, మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇవన్నీ, ఒకే ఒక వెర్బ్ ఉంటుంది. ఆ వెర్బ్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది, అంటే V1 అయి ఉంటుంది. వీ లివ్ ఫస్ట్ది అనమాట. వీ డ్రింక్ ఫస్ట్ది V1, డ్రింక్ డ్రాంక్ డ్రంక్. వీ గెట్ గాట్ ఫస్ట్ది అనమాట. అంటే ఎప్పుడైతే ఒకటే ఒక వెర్బ్ ఉందో అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రస్తుతం జరిగేది. మనకేంటికి ప్రెజెంట్ టెన్స్లో 4 ఉన్నాయి కదా, అందులో ఏంటది, ఫస్ట్ది సింపుల్ ప్రజెంట్ టెన్స్. మరి ఇందులో 4 రకాలు ఉన్నాయి. ఆ 4 కూడా మనం ఒక దాంట్లోనే ఉపయోగించుకోవచ్చు. ఏంటంటే ప్రజెంట్ యాక్షన్స్. ఐ గో, వి ఈట్, షీ ప్లేస్. ఇప్పుడు జరిగాయి. ఐ గో ఇప్పుడు వెళ్తాను నేను, వి ఈట్ మేము తింటాం ఇప్పుడు, షీ ప్లేస్ ఆ అమ్మాయి ఆడుతుంది. ఏంటిది ప్రజెంట్ యాక్షన్, ప్రస్తుతం జరిగాయి. రెండవది ఏంటి, ఫర్ హ్యాబిట్స్, అలవాట్లకి అనమాట. ఇందులో కూడా సింపుల్గానే ఒకే ఒక వెర్బ్ ఉంటుంది. ఐ వేర్ ఓన్లీ వైట్ క్లోత్స్. ఐ వేర్ ధరించుట V1, వేర్ ఓర్ వార్మ్ ఇది రావాలి, అందుకే మీరు కంఠస్థం చేయాలి. వేర్ ఓర్ వార్ ధరించుట, వీప్ వెప్ట్ ఏడ్చుట, ఇవన్నీ రావాలన్నమాట. సో ఐ వేర్ ఓన్లీ వైట్ క్లోత్స్, నేను ఎప్పుడు కూడా, అది ఇది అలవాటు అనమాట. షీ డ్రింక్స్ ఓన్లీ కూల్ డ్రింక్స్, ఈ అలవాట్లు నేను ఎప్పుడు తెల్లబాట్లు వేసుకుంటాను. ఇక్కడ ఇదేంటి, ఇక్కడ నేను ప్రస్తుతం జరిగేది ఐ గో, ఈట్, షీప్. ఇంకా తర్వాత మూడవది ఏంటి, న్యాచురల్, అది యూనివర్సల్ ట్రూత్స్. అది ఎవరో కామెంట్ పెట్టారు, ఇదేంటంటే నగ్న సత్యాలకు ఎవడు చూసినా కానీ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, అది తప్ప ఇంకేమీ లేవని నేను మొన్న చూశాను, మీరు చెప్పడం మర్చిపోయాను. ఎందుకు లేవు, సహజంగా ఇది బాగా నోటాడు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, తెలుగులో కూడా అదే వస్తుంది. నగ్న సత్యాలు ఏంటంటే ప్రపంచం అంతా కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు కౌ గివ్స్ మిల్క్ అంటాం, మీ ఇంట్లో ఉన్న కవ్ ఇవ్వచ్చు, అవతలడి ఆవు ఇవ్వచ్చు. అమెరికాలో ఎవడు కవ్వో ఇవ్వట్లేదట పాలు, అది నగ్న సత్యం కాదు, అదొక జాతి రకం, పాలు ఇవ్వండి జాతి. అది మనం చెప్పామంటే యూనివర్సల్గా యాక్సెప్ట్ చేస్తేనే అది నగ్న సత్యం, దాన్ని యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అంటాం. విండ్ బ్లోస్, గాలి వీచును, ఎక్కడైనా తప్పదు. సన్ షైన్స్, సూర్యుడు ప్రకాశించును. ఎర్త్ రొటేట్స్, తనంతటా తాను తిరిగితే మనం రొటేషన్ అంటాం. ఫ్యాన్, ఇట్ రొటేట్స్. ఎర్త్ రివల్యూషన్ అంటే సూర్యుని చుట్టూ తిరగటాన్ని, పరిభ్రమణం. రొటేషన్ అంటే తన చుట్టూ తాను తిరగటాన్ని. సో ఇవన్నీ నగ్న సత్యాలు. వీటిని మనం ఇట్టుకుంటాం. ఎక్కడ మనం యూనివర్సల్ ట్రూత్స్ ఏంటి, సన్ షైన్స్, విండ్ బ్లోస్ అంటే వీచును, బర్డ్స్ ఫ్లై, ఇది నగ్న సత్యం అవుతుందండి. పక్షులు ఎగురును నగ్న సత్యం అవుతుందా? ఆస్ట్రిచ్ అనేది ఉంది, నిప్పుకోడి అంటాం, అది ఎగరదు. కొన్ని పక్షులు బాతులు గీతలు అలాంటివి ఎగరవు. సో ఈ నగ్న సత్యాలు అవ్వవు. మనం నగ్న సత్యం అని అన్నాం అనుకుంటే ఎక్కడైనా కానీ అది యాక్సెప్ట్ అవ్వాలి. సో ఈ విధంగా మనకి ప్రస్తుతం జరిగేటికి, అలవాట్లకి, మనం యూనివర్సల్ ట్రూత్స్, వీటిని కూడా మనం సింపుల్గా రాసేయచ్చు. సింపుల్ ప్రజెంట్ అని ఫస్ట్ వెర్బ్ని పెట్టి రాసేయచ్చు. అంటే ఆల్మోస్ట్ ప్రజెంట్ టెన్స్ అంతా కవర్ అయిపోయినట్టు, 50% వచ్చేసినట్టు. కేవలం రెండింటితోటి షల్ల వీలు లేకపోతే రెండే, ఆ ఫస్ట్ దానికే షల్ల వీలు పెట్టుకుంటే మూడోది ఫ్యూచర్ కూడా అయిపోద్ది అనమాట. సో ఈ విధంగా మనం ప్రజెంట్ టెన్స్ రాసేయచ్చు. పాస్ట్ టెన్స్ సింపుల్గా ఒకటే ఉంటుంది కనుక జరిగిపోయినటువంటి క్రియలు. సో ఈ విధంగా మై డియర్ వ్యూవర్స్, ఇది ఉన్నాడు కొంతమంది రిక్వెస్ట్ చేశారు కనుక మీరు అర్జెంటుగా మాట్లాడేయాలి.
పెద్ద ఈ ప్రెజెంట్ టెన్స్లో 4 12 పాస్ట్ టెన్స్లో 12 ఇవన్నీ ఎందుకంటే సింపుల్గా అంటే ఇదిగో అదే ప్రెజెంట్ టెన్స్లో ఒక వెర్బ్ తీసుకోండి, పాస్ట్ టెన్స్లో వెర్బ్ తీసుకోండి, ప్రెజెంట్ టెన్స్కే వీళ్ళు కానీ షల్ కానీ చేస్తుంది 3 కాలాలు మాట్లాడండి. అర్థమైందా? ఇప్పుడు నీకు రేపు తిరుపతి వెళ్ళాలని కోరిక. రేపు నేను సింపుల్ ఐ షల్ గో టు తిరుపతి అన్నామంటే సరిపోతుంది. అంటే వెళ్తాను, ఖచ్చితమైన టైం లేకుండా అప్పుడు ఐ గో టు తిరుపతి టుమారో అని ఉండాలి. ఎందుకంటే ఇక్కడ షల్ లేదు కనుక. ఎప్పుడైతే షల్ కానీ వీళ్ళు కానీ లేకపోతే అక్కడ కంపల్సరీ టైం ఉండాలి. అక్కడ టైం కానీ లేకపోతే అనుకుంటే షల్ వెళ్ళి పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం చాలా జాగ్రత్తగా ఫాలో అయ్యి అర్జెంటుగా మాట్లాడాలనుకుంటే ఈ రెండు కాకపోతే ఇవి కంటెస్ట్ వచ్చి ఉండాలి, ప్రతి దానికి వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైడ్, స్ట్రోడ్, స్ట్రీడెన్ అనే ఒక వెర్బ్ వచ్చిందండి. ఏ స్ట్రైడ్ అంటే ఏంటి? ఎవడో స్ట్రైడ్, ద ఆఫీసర్ స్ట్రైడ్స్ ఇన్ ద ఆఫీస్ అన్నాడు అనుకోండి, ఆఫీసర్ బాగానే ఉంది, ఆఫీస్ అన్నాడు బాగానే ఉంది. స్ట్రైడ్ ఏంటిరా? గంభీరంగా నడవటం, ఉందాగా ఒక హోదాలో నడవటాన్ని స్ట్రైడ్ అంటాం. దానికి పాస్ట్ స్ట్రోడ్, స్ట్రీడెన్. మరి ఆ 3 లేకుండా ఎలా రాస్తావు, ఎలా మాట్లాడతావు? అదే అరటిపండు వాళ్ళు చేసినట్టు ఏదో మనం ఏదో చెప్పాము, 2 కాలాలతో మొత్తం మాట్లాడేయండి అబ్బాయి అన్నాం. ఎవడ నింటే ఇదేంటంటే మళ్ళీ నన్ను కామెంట్ చేస్తారు. ఇది ఏది ఇన్స్టాంట్గా అర్జెంటుగా మాట్లాడుతాను, చాలా వరకు కవర్ అయిపోద్ది. ఒకే ఒక సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో 50% ఇంగ్లీష్ మాట్లాడేసాను మనం చెప్పాం కదా. సింపుల్ పాస్ట్ టెన్స్లో 20%. ఇంకేంటిది? ఫ్యూచర్లో 80% ఈ 3 వచ్చేస్తుంది. మాట్లాడకపోవటం అనేది ఏముండదు. కాకపోతే ఈ వెర్బ్ కంపల్సరీగా వచ్చి ఉండాలి. ముఖ్యంగా ఈ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ రావాలి, ఎందుకంటే 3 వేరుగా ఉంటాయి. రెగ్యులర్ వెర్బ్ అంటే అన్నిటికీ ఫస్ట్ తెలుస్తా, తర్వాత దాన్ని ఈడీలు చేసేస్తాం. వర్షిప్ ప్రార్థించట, వర్షిప్ అలా పెట్టేస్తాం, అన్నిటికీ సెట్ అవ్వదు. సో ఇది మై డియర్ వ్యూవర్స్, రేపు ఇదే కంటిన్యూ చేద్దాం, లేకపోతే క్రొత్త దాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్. వచ్చిన సబ్స్క్రైబ్లు ఈ 15 రోజుల్లో తగ్గిపోయినాయి, అన్సబ్స్క్రైబ్ అయిపోయింది కొన్ని. తర్వాత మానిటైజేషన్కి వెళ్ళింది, $100 రావాలట దానికి. ఏదో ఇట్ విల్ టేక్ టైం. సరే, సూపర్ థ్యాంక్స్ గురించి చెప్తున్నాను, ఆలోచించండి. అది మనం కొంతమంది సహాయం చేసినట్టు అంటాం. సో దట్ ఈస్ ఫర్ టుడే. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ ఆల్.